విజయనగరం జిల్లా తెర్లాం మండలం జే కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధు అనే విద్యార్థి ఓ వినూత్న రీతిలో ఒక ఎలక్ట్రికల్ సైకిల్ను తయారు చేశాడు. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేయడానికి గల కారణం ఏమిటంటే, ఈ సిద్ధు అనే విద్యార్థి రాజంపట్నంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను స్వగ్రామం నుంచి ఆ కళాశాలకు వెళ్ళటానికి ప్రతిరోజు 3 కిలోమీటర్ల కాలినడకతో నడిచి ఆటో కానీ బస్సు కానీ ఎక్కవలసి వచ్చేది. అలా ఎక్కి వెళ్ళినప్పటికీ కూడా కళాశాలకి సమయానికి వెళ్ళలేకపోయేవాడు. ఈ సమస్యను అధిగమించడానికి సిద్ధు వినూత్న రీతిలో ఆలోచించి తనకున్న అనుభవానికి ఈ ఎలక్ట్రికల్ సైకిల్ను తయారు చేశాడు. నా పేరు రాజప్ప సిద్ధు. మాది విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలంకి చెందిన జాడవరి కొత్తవలస అనే గ్రామం. నేను రాజం జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ మా ఊరు నుంచి కళాశాలకు రావడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. కళాశాలకు రావాలంటే దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ 17 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కాలినడక నడిచి మిగిలింది ఆటో లేదా బస్సు పట్టుకొని రావాలి. సో అలా రావడానికి నాకు చాలా ఇబ్బంది అయ్యేది. అలా వచ్చే సమయంలో నాకు రోజుకి 60 రూపాయలు ఛార్జీ వరకు ఖర్చు అయ్యేది. అంత ఖర్చు అయిన తర్వాత కూడా నేను క్లాసులకు అయితే సరిగ్గా అందలేకపోయేవాడిని. సో నేను ఈ సమస్యను మా పేరెంట్స్ వద్ద చెప్తే వాళ్ళు ఏం చేస్తావో అని నాకు ఆర్థికంగా కొంచెం ప్రోత్సాహం ఇచ్చారు. పెరిమాలి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివేటప్పుడు వివిధ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొని అక్కడ ఉన్న అనుభవంతో ఈ ఎలక్ట్రికల్ సైకిల్ను తయారు చేశాడు. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ను 3 గంటలు విద్యుత్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఒకప్పుడు కళాశాలకు వెళ్లాలంటే 60 రూపాయల వరకు ఛార్జ్ అయ్యేది, కానీ ఇప్పుడు 6 రూపాయలకే కళాశాలకు వెళ్లి వస్తున్నట్లు తెలిపారు. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేయడానికి సుమారు 35,000 వరకు ఖర్చు అయింది. దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనకి దాదాపు 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటలైతే సమయం పడుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత మనం కేవలం 6 రూపాయలతోనే దాదాపు 80 కిలోమీటర్లు అయితే ప్రయాణించవచ్చు. ముందుగా నాకు 60 రూపాయలు అయ్యే ఛార్జీ ఇప్పుడు 6 రూపాయలకి అయితే వచ్చింది. సో దీని మీద నేను ప్రతిరోజు నా కళాశాలకు ఆన్ టైంలో రాగలుగుతున్నాను. ఇది చేయడానికి నాకు పూర్వానుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను 6 నుంచి 10వ తరగతి తిరుమలి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. సో అక్కడ 6 నుంచి 10వ తరగతుల్లో నేను వివిధ రకాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అక్కడ వై ఈశ్వరరావు సార్ అండ్ అనురాధ మేడం అనే 2 వ్యక్తుల సహాయంతో నాకైతే అక్కడ మంచి ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహంతో అక్కడ నేర్చుకున్న దాంతో నా తెలివితేటలతో నేను సమ్మర్ లీవ్స్లో మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిసి ఇక్కడైతే ఒక సైకిల్ అయితే చేయడం జరిగింది. రాజస్థాన్, ఢిల్లీ అటువంటి ప్రదేశాల నుంచి ఆన్లైన్లో స్పేర్స్ తెప్పించుకొని సైకిల్ అయితే చేయడం అయితే జరిగింది. మాది ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబం. సో ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే ఈ సైకిల్ అయితే చేయడం జరిగింది. ఇది చూసి అట్రాక్ట్ అయ్యి మాకు చేసి పెట్టమన్నారు. సో మా వీధిలో ఒక తాతకు కూడా ఇదైతే తయారు చేసేయడం అయితే జరిగింది.